ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 25వ తారీఖు 2024 సంవత్సరం గురువారం. అదేనండి బేస్తవారం. నిన్న రాత్రి నుండి నాన్ స్టాప్గా ఒకటే లూజ్ మోషన్ అవుతుంది. అదేవిధంగా తలనొప్పి, కీళ్ళు పట్టేసింది, కూర్చొని లేవలేని పరిస్థితి, భయంకరమైన టార్చర్. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ప్లేట్ ఇడ్లీ కారపొడి వేసుకొని తిన్నాను. ఈరోజు కూడా నాకు లూజ్ మోషన్స్ బాగా అయింది. అయితే దేవుడు గొప్పవాడు. నా చిన్న కుమార్తె సిహెచ్ సునీత వెంటనే ఫోన్ చేసి నా పరిస్థితి తెలుసుకొని, నాన్న నువ్వు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాను. ఉదయం నుండి మంచి హెల్తీ ఫుడ్ పెట్టింది. యాపిల్ కానీ, నేరేడు పళ్ళు కానీ, ఇంకా మంచి ఆహారం కానీ పెట్టింది. అయితే ఆమె భర్త ఆనంద్ కుమార్ కూడా మంచి విశాల హృదయుడు. ఇక బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పింపుము అనే వాక్యం ప్రకారం నా కుమార్తె సిహెచ్ సునీత తన బిడ్డలు షైనీ, అభిషేక్కి ఉగ్గుపాలతో నేర్పించింది తాతను ఆదరించాలి, ప్రేమగా ఉండాలి అని. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, హిందువులు అంటారు మానవ సేవే మాధవ సేవ. మనం అంటాం నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని. ఒకళ్ళిద్దరు అన్నారు, పాస్టర్లకి, దైవ సేవకులకి అనారోగ్యం వస్తుందా అంటే, మేము కూడా మనుషులమే, మాకు సీమ రక్తం ఉంటుంది, అందుకని దేవుని చిత్తంలో ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఎలీషా గారు కాయలా పడి మరణించెను అని ఉంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు పెదవుటిపల్లిలో ఆయన జబ్బుపడి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంతర్జాతీయ స్పీకర్ని, మహాభక్తుడిని అనట్లేదు. దేవుడంటే భయం, భక్తి, విశ్వాసంతో రోజు ప్రార్థన చేస్తున్నాను. మరి నాకు నిన్న రాత్రి నుండి నాన్ స్టాప్గా నీళ్ల విరేచనాలు అవ్వడం, కాళ్ళు చేతులు పట్టేసినట్టు ఉండడం, జ్వర లక్షణాలు ఉండడంతో ఫోన్ చేసి నా చిన్న కుమార్తె, నాన్న అర్జెంటుగా నువ్వు ఓలా ఆటో ఎక్కి వచ్చి అనింది. ఎక్కడా వాళ్ళదే ఈనాడు కార్యాలయం వెనకాల. అయితే కష్టాలు మనిషికి కాక మానుకు వస్తాయా? నాకు అనారోగ్యం చేసింది కాబట్టి దేవుడు లేనట్టేనా? ఒక మాట యోబు గురించి మనందరికీ తెలుసు. భయంకరమైన కష్టాలు, గోక్కోటానికి వీలు కాక చెల్ల పెంకులతో గోక్కున్నాడని. అలాంటి పరిస్థితుల్లో అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడున్నట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించ తగదా అనేను. చూడండి, అంత ఆస్తిపాస్తులు, కుటుంబం మొత్తం నాశనం అయిపోయి అలాంటి స్థితిలో ఆయన అన్నాడు, ఆఫ్టర్ ఆల్ నేనెంతండి, 76 ఏళ్ళ వయసు. వృద్ధాప్యంలో ఏదైనా వస్తుంటాయి, కానీ నేను సమయమందు అసమయమందు కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుంటాను. ఎందుకంటే ఆయన నా ఆరోగ్యము, నా ఆస్తి, నా సమస్తం. అటువంటి దేవుడికి నేను ఎప్పుడు దగ్గరగా ఉండటానికి ఎంతో సంతోషిస్తుంటాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మీలో 5వ అధ్యాయం, యాకోబు 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ కలిగిన, శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఈ వాక్యాలు ఎప్పుడు నా హృదయలో, నా మదిలో ఉంటుందండి.
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు మంచి హెల్తీ ఫుడ్ పెట్టింది నా బిడ్డ, చక్కగా తిన్నాను, కానీ వెంటనే లూజ్ మోషన్ అయిపోతుంది. సరే, సాయంత్రం 6:30కి ఓలా ఆటో మాట్లాడుకొని పడమట డొంక రోడ్లోని ఎమర్జెన్సీ విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ 3 ఇంజక్షన్లు వేశారు, కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు. అంటే మీకు నేను చెప్పొచ్చే సందేశం ఏంటంటే, మీరు అనారోగ్యంగా ఉన్న, అప్పుల పాలైన, సమస్యల్లో శోధనల్లో ఉన్నా కూడా ప్రార్థన చెయ్యండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. కొద్దిగా ఓపికతో ఎదురు చూడాలి. మన వెనికిడిలో దేవుడు కొన్ని వాక్యాలు దీవించునుగాక. అయితే నన్ను ఇంతగా ఆదరించిన సిహెచ్ సునీత, ఆమె భర్త ఆనంద్ కుమార్, వారి బిడ్డలు షైనీ, అభిషేక్ను దేవుడు సమృద్ధిగా దీవిస్తూ వాళ్ళ బతుకంతా దీవెనలతో నింపాలని యేసు నామములో కోరుతున్నాను.